పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన మొదలై ఏడాది, అట్లే గత ప్రభుత్వ 5 సంవత్సరాల పీడ విరగడై కూడా ఏడాది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలకు కూడా నీతి నిజాయితీలతో కూడినటువంటి మంచి విలువలతో కూడినటువంటి రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ దేశ రాజకీయాలను ఒక ముద్ర వేసుకున్న మా అధినాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ స్వరాజ్యత కోసం వాళ్ళ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులు పెట్టి రాక్షస పాలన చేసినటువంటి ఈ దుర్భర పాలనను పోగొట్టాలంటే అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశం పార్టీతో చెత్తకట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కూలదీర్చేదానికి సవాలు చేసిన వ్యక్తి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పిన విధంగానే అతపాతాలానికి తొక్కడం, అంటే 151 సీట్లున్న జనసేన పార్టీ విరవీగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీని మరి కూకటి పిల్లతో ఈరోజు అసెంబ్లీకి కూడా రావాలంటే భయపడే విధంగా వ్యూహకల్పన చేసి వ్యూహరచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాన్య ప్రజలతో పాటు సంపన్న ప్రజల వరకు కూడా ఒక సుభిక్ష పాలన అందించేకి, ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైన దశలో పునర్జీవం పోసేకి, మరి ఈ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఏడాది సంవత్సరంలో కూడా అధికారం చేజిక్కిన మరుక్షణం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు నిమిషం అలుపు లేకుండా నిరంతరం కూడా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, అంటే మనం చూసాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, పంచాయతీ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థలు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తే ఏకకాలంలో 326 పంచాయతీలలో ఒకేసారి సభలు జరిపిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అంటే ఒక నిజాయితీపరుడు, ఒక స్వార్థం లేని వ్యక్తి, అంటే ప్రజలకు ఏదో చేయాలని అద్భుతాలైతే కాదు కానీ మరి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి సమానంగా ఉండాలని, సమాజ నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆయన తీసుకున్న స్టెప్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ చూడండి, మహిళలు వచ్చి ముఖమడిగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పండుగలు చేసుకునే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓట్లు వేసినందుకు ఈరోజు పాలన అంటే వృద్ధులకి పెన్షన్లు అయితేనేమి, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు అయితేనేమి, మారుమూల గ్రామాలకు నీటి వసతులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు ఏవైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు చెందాలో అవన్నిటి మీద దృష్టి పెట్టి అనుభవగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా నిజాయితీగా వ్యవస్థలన్నీ పటిష్టపరుస్తూ ఈరోజు ముందుకు సాగుతున్న కూటమి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత పాలకులు ఓట్ల కోసం పాలించిన తీరును, వ్యవస్థలు భ్రష్టుపట్టిన తీరును ఎండగడుతూ మరి రోడ్డు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, మరి నీటి సౌకర్యం లేని గ్రామాలకి అతనికి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా అక్కడికి వెళ్ళి మరి అటువంటి సెంచు జాతులను అయితేనేమి, మరియు అడవుల్లో ఉన్న వ్యక్తులైతేనేమి కలుసుకోవడం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రమాదవశాత్తు వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మార్గమధ్యంలో చనిపోయిన పరిస్థితి.
మరి ఈరోజు అటువంటి గ్రామాలకందరికీ రోడ్లు ఏర్పాటు చేసిన అటువంటి సున్నితమైన గ్రామాలను గుర్తించి ఈరోజు రోడ్డు సౌకర్యం, వాటర్ సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించిన అంటే అతి సామాన్యుని గుండెల్లో నిలవగలిగే ఆలోచన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ పాలన చూస్తూ ఉన్నాం. మరి 77 సంవత్సరాలుగా కూడా ఓట్ల కోసం తాయిలాలతో కాలం గడిపినప్పుడు, ఎటువంటి అభివృద్ధి పనులు చేయకున్నప్పుడు, పోలవరాన్ని నిర్వీర్యం చేసినప్పుడు, మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని పేరు ఎక్కడా పేరని చులకన భావనగా ఆంధ్రప్రదేశ్ను చూసినప్పుడు, మరి 5 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా కూడా ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి. తాగడానికి నీళ్ళు లేక అంటే ఆంధ్రప్రదేశ్ జీవనాధార అయినటువంటి పోలవరానికి ఒక తట్టెడు కాంక్రీట్ వేయలేని పరిస్థితి. యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్ రోడ్లు వేయలేని పరిస్థితి. పంట కాలువలు తీసి సాగునీరు లేని పరిస్థితి మనం గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. వచ్చినప్పటి నుంచి కూడా లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద, పవన్ కళ్యాణ్ గారు రూరల్ గ్రామాల మీద తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, మరి పంచాయతీ వ్యవస్థలను పటిష్టమైతేనేమి అంటే ఒకరికొకరు ఏ శాఖలు తీసుకున్నా ఆ శాఖలు చెప్పుకునే విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సామాన్య ప్రజల కోసం ఆలోచన చేయడం కానీ మనం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి వినూత్నమైన ఆలోచనలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదని, ఈ రాష్ట్రంలోనే ఇటువంటి వ్యక్తులతోనే సాధ్యమవుతుందని చెప్పి అటువంటి కూటమి జతకట్టిన పవన్ కళ్యాణ్ గారితో జతకట్టిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్తో అనునిత్యము అభివృద్ధి పదంలో పయనించేదానికి తీసుకెళ్తూ 2042కు అంటే భారతదేశ మోడీ గారి సారథ్యంలో, మోడీ గారి ఆలోచనలతో ఒక సంపూర్ణమైన అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఈ ముగ్గురు కూడా, ఈ కూటమి కూడా భారతదేశ చరిత్ర పటంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉంటుందని మా అధినాయకుడు పదే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పదవులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం అను నాయకులు అక్కడ ఉండారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని విషయాల్లో, అన్ని వ్యవస్థల్లో కూడా మరి ఇటువంటి మంచి పరిణామాలని మరి ప్రశంసించకుండా, గుర్తించకుండా ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు రోడ్ల మీద బయలుదేరుతూ ఉంది. సంవత్సరం ఏడాది కాలే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కనపడాలే. అంటే అధికార దాహం తప్ప సామాన్య ప్రజలు ఏ రోజు పట్టుకున్న పాపాన పోలే పార్టీ. మరి ఈ 3 పార్టీలు కూడా మోడీ గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అవినీతి పోరాడి చేస్తూ ఉంటే వైసీపీ ఓర్చుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా మంచిని మంచి అనండి, చెడుని చెడండి. ఏ పార్టీలైనా సరే వచ్చే ఎలక్షన్లో కనీసం మీకు మనుగడ ఉంటుంది. ఇట్లనే ప్రజలను బబ్బి పెట్టేదానికి శాండ్ అయితేనేమి, మట్టి అయితేనేమి, మరి ఖాళీ స్థలాలు కబ్జాలు అయితేనేమి మీ పార్టీలు చవి చూసాయి. అవన్నీ కూడా ఈరోజు లేని పరిస్థితి మనం ఈ సుపరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మీరు రోడ్ల మీదకి వెళ్తే మీరు కబ్జా చేసిన స్థలాలు కనపడతాయి. మీరు రోడ్ల మీదకి వెళితే మీరు అక్రమంగా తొలగిన ఇసుక కనపడుతుంది. మీరు రోడ్ల మీదకి వెళితే సామాన్యులకి అన్యాయం చేసిన సామాన్యులు మిమ్మల్ని తిరిగి కొడతారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకోవాలా. ఇప్పటికైనా మంచిని సమర్థించండి. రాబోయే కాలంలో మీకు ప్రజల్లో తిరిగే అవకాశం వస్తుంది. చట్టసభలకు కూడా పక్కన పెడితే మరి మీ రోడ్ల మీద మీ ఇంటికి పోయే అవకాశం వస్తుంది. లేదు కాదు కూడదంటే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాం. జై కూటమి, జై కూటమి, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పాలన
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన, ఆంధ్రప్రదేశ్లో కూటమి సుపరిపాలన, ఆంధ్రప్రదేశ్లో కూటమి సుపరిపాలన, ఆంధ్రప్రదేశ్లో కూటమి సుపరిపాలన. జై జనసేన, జై హింద్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుమలేశుని తొలి గడప దేవుని కడప. ఈరోజు ఆ దేవుని కడపలో కడప జిల్లా జనసేన నాయకులు శ్రీ జీవి రమణ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారని మేము వస్తే స్వచ్ఛందంగా మాకన్నా ముందు మహిళలు మీరు చూసినంత వరకు వందల మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొని ఇలాంటి పాలన కోసమే మేము ఎదురు చూశాము, ఇలాంటి పాలన మేము కోరుకున్నామని మహిళలు మద్దతు తెలుపుతున్నారు. ఇదే నిదర్శనం సుపరిపాలన అంటే. ఏదైనా కానీ చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు పిలుపు అంటే చేతికి క్యాన్ లాగానే పక్కన పడేసి వచ్చే రకం మేము. అది కాకుండా ఈరోజు ఈ కూటమి చేస్తున్న మంచి ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న మేలును చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రతి పనిని మేము ఉన్నాం దగ్గరంటూ మేమేమేమి చేస్తామంటూ ఇలాంటి నాయకులు జిల్లా వ్యాప్తంగా ఏ పని అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం కోసం మేము ఉంటామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సుపరిపాలన అంటే సంవత్సరం వరకు మేము ఇది చేశామని సగర్వంగా మేము చెప్తున్నాం. స్ట్రైట్గా డైరెక్ట్గా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు మీకే చెప్తున్నామండి.